అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రత్యేక శుభాలు అందరికీ అందిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యముల నుండి మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారమును నేనును మిమ్మల్ని పంపుతున్నాను అని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమించబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనితురో అవి నిలిచి ఉండనితురని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభువు వారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన సాయంత్ర సమయంలో శిష్యులు భయముతో తాము కూడినటువంటి ఇంటి తలుపులను మూసుకొని ఉన్నారట. ఆ సమయంలో దేవుడు వారిని దర్శించినట్లుగా, దేవుని యొక్క ప్రత్యక్షతలు వారికి చూపించినట్లుగా మనకు వాక్యము తెలియచేయటం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు తన శిష్యులను దేవుడు తన తనంతరము తన పరిచర్య కొరకు దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే పరిస్థితులు ప్రభావాలు బట్టి మరి దేవునికి జరిగిన అనేకమైన విషయాలు వారు చూసినప్పుడు వారు భయభ్రాంతులై వారు చెదరిపోయినట్లుగా దేవుడు వారికి అప్పగించినటువంటి విషయాలన్నీ కూడా వారు మర్చిపోయినట్లుగా మనకు బైబిల్ గ్రంథం బోధిస్తుంది. అయితే వారి మనసును, వారి యొక్క పరిస్థితులను ఎరిగిన దేవుడు పునరుద్ధానం రోజున శిష్యులు అనేక మంది ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి వారు ఆలోచించకపోయినా, స్త్రీలు కొంతమంది యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని వారు ఆశించకపోయినప్పటికీ కూడా సుగంధ ద్రవ్యాలు మాత్రం ఆయనకి పూయాలంటే ఉద్దేశంతో అక్కడికి వచ్చేసరికి యేసుప్రభు వారు తిరిగి లేశారు అనే విషయాన్ని దేవుని యొక్క దూత వారికి చెప్పడం జరిగింది. అయితే దేవుడు దర్శనము అనేటువంటిది ఆ స్త్రీలకు దేవుడు ఇవ్వలేదు, కానీ ఆ దర్శన భాగ్యమును దేవుడు ఎవరికి ఇవ్వాలని ఆశపడుతున్నారు అంటే తన శిష్యులకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకు దేవుడు ఎక్కడికి వెళ్ళారు అనేది మనం చూసినట్లయితే ఆ శిష్యులు
దేవుడు ముందుగా చెప్పాడు కదా, నేను మరలా తిరిగి నేను గలిలీలోనికే నేను వెళ్తానని. ఆ గలిలీ ప్రాంతమును దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ గలిలీ ప్రాంతమైనటువంటి ప్రజలందరినీ కూడా దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. అక్కడ కలుసుకుంటారు. మీరు వెళ్ళి శిష్యులతో చెప్పి ప్రభుని అక్కడ మీరు కలుసుకోండి అని ప్రభు చెప్పారు. సరే, సాయంత్రం సమయంకి వచ్చేసరికి ప్రభు యొక్క కృప ఎవరి మీదకి వచ్చింది అంటే తాను ప్రేమించిన శిష్యుల మీదకి వస్తుంది. ఈరోజు నీవు నేను కూడా అనేకమైన బాధలతో, అనేకమైన కష్టాలతో, అనేకమైన ఉపద్రవాలతో మన యొక్క జీవితాలు ఉంచబడుతున్నప్పటికీ దేవుడు ఆ ఉపద్రవాలను బట్టి ఒకవేళ మనము భయముతోనో లేక ఇతరితర పరిస్థితులతోనో ఒకవేళ మనం దూరం అవుతున్నా, మన మనసును, మన స్థితి దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు నేను విడిచిపెట్టుకోకుండా దేవుడు నిన్ను దర్శిస్తూ మళ్ళా తిరిగి నీలో ఉన్న భయాన్ని, నీలో ఉన్నటువంటి ఆ అశాంతిని, అసమాధానం ఏదైతుందో దేవుడు దానిని తన దర్శన భాగ్యం ద్వారా దేవుడు దాన్ని తొలగించి వేస్తున్నాడు. అయితే దేవుని యొక్క దర్శనము అనేటువంటిది ఎప్పుడు మనకు కలుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఆయన ఎంత విశ్వాసత కలిగిన మనము ఆయన దర్శనము కొరకు, సమాధానము కొరకు, భయము నుండి విడుదల కొరకు, స్వస్థతల కొరకు, మన పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు, మన కుటుంబాల యొక్క భవిష్యత్తు కొరకు మనం దేవుని దగ్గర ఎంతో ప్రార్థన చేస్తున్నాం కన్నీటితో. అయితే ఈ కన్నీటి యొక్క ప్రార్థనకు, నీ విశ్వాసతకు దేవుని యొక్క దర్శనము దొరికితే అది నీకు మేలు కలుగుతుంది. కాబట్టి ఆయన తప్పకుండా నిన్ను దర్శిస్తాడనేటువంటి ఒక విశ్వాసము నీలో ఉన్నప్పుడు, ఒక నమ్మిక నీలో ఉన్నప్పుడు ఆయన దర్శనం కొరకు మనం ఏం చేయాలంటే ఆయన మనం దర్శించేంత వరకు మనం అందరం కూడా ఎదురు చూడాలి. ఉదాహరణకు చూస్తే 38 సంవత్సరాల కోనేటి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత కొరకు వచ్చింది కాబట్టి, స్వస్థత కొరకు వచ్చారు కాబట్టి ఆ స్వస్థత కొరకు తను ఏం చేస్తున్నారు అంటే తనకంటే ముందుగా వెళ్ళి ఆ కోనేటిలో దిగి బాగుపడుతున్నప్పటికీ కూడా దేవుడు ఒకరోజు నాకు కూడా అవకాశము దొరుకుతుంది, నేను కూడా తప్పకుండా మేలు పొందుతాను అనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి అన్ని సంవత్సరాలు దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటున్నాడు. మనం కూడా కేవలం ఒక ఆదివారమే దేవుని సన్నిధికి వస్తాం, మిగతా రోజులు మనం దైవ సన్నిధి విడిచిపెట్టేస్తున్నాం. అది నాది కాదులే అన్నట్లుగా మనం ప్రార్థిస్తున్నాడు. మనందరం కూడా దేవుడు నేను ఎప్పుడు దర్శిస్తాడో, ఎప్పుడు దేవుని యొక్క కృప నువ్వు పొందుకోవాలో కాలములు, సమయములన్నీ దేవుని స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మనం కాలము నెరిగి, సమయాన్ని ఎరిగి దేవుని కృప పొందుకోవటానికి దుప్పి నీటి బొగల కొరకు ఆశపడినట్లుగా మనం ఇప్పుడు కూడా ఆశతో, తృష్ణతో మనం ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గరే మనం కనిపెట్టుకుని ఉంటే దేవుని దర్శనం నీకు తప్పకుండా దొరుకుతుంది. మనము తోమలాగా మనం ఏమైపోతున్నామంటే దేవుని దర్శనానికి దూరం అయిపోతున్నాం, సహవాసానికి దూరం అయిపోతున్నాం. దేవుని యొక్క కృపలో ఉండవలసిన మనము దేవుని కృపకు మనం చాలా దూరముగా ఉంచబడుతున్నాం. కాబట్టి అనేకులకు పొందిన ఆశీర్వాదములు, ఆ దీవులను తోమకు అవి దొరకలేకపోవటం జరిగింది. ఒకవేళ నీవు నేను కూడా ఒకవేళ అలాంటి నిర్లక్ష్య స్వభావంతో, అలాంటి దృక్పథంతో ఒకవేళ మనం ఉన్నట్లయితే ఈరోజు మనము ఆలోచన మార్చుకోవాలని, దేవుని యొక్క దర్శనం మనకు కావాలనే కదా మనం దేవుని ప్రేమించి దైవ సన్నిధికి వచ్చేది. మరి ఆ దేవుని యొక్క దర్శనం నీకు దొరకాలంటే మనము దేవుని ప్రేమించాలి. దేవుని మందిరానికి మనం క్రమం తప్పకుండా మనం రావాల్సి ఉంది. మనం కొన్నిసార్లు ఎలా ఉంటాం అంటే ఒక 40 దినాలు చేసుకుంటే సరిపోతుందిలే, ఆ తర్వాత అది అయిపోయింది కదా, నేను చాలా భక్తి చేశాను అనేటువంటి ఒక భ్రమలో మనం ఏమైపోతున్నామంటే ఆ 40 దినాల తర్వాత మళ్ళీ మనం చర్చి మొక్క చూడడం, దైవ సన్నిధికి రాం, దైవ సన్నిధిలో మనం ఏమాత్రం కూడా మనం కనిపించం. అంటే మన భక్తి ఒక 40 దినాలకు, మన భక్తి ఒక ఆదివారానికో, మన భక్తి ఇంకొక రోజుకో కాదు. మన భక్తి అనుదినము దేవునితో మనం సహవాసమును మనం చేస్తూ
మనము దేవునితో మనం ఎంతగా మనము బలపడుతుంటామో, ఎంతగా దేవునితో మనం నడుస్తూ ఉంటామో అంతగా దేవుని యొక్క సహాయం అనేది మనకు దొరుకుతుంది అని చెప్పి నేను మీ అందరికీ ప్రభు పక్షముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సింది ఏమిటి అంటే, మనం తోమ వలె నిర్లక్ష్యంగా లేకుండా మనందరం కూడా దేవుని కృప కొరకు మనందరం కూడా కనిపెట్టవలసిన అవసరత మనందరి మీద ఉంచబడింది. మరి ముఖ్యముగా దేవుని నమ్మి దేవుని పాదాల దగ్గరికి వస్తూ నాకు దేవుని యొక్క సమయోచితమైన సహాయము నేను పొందుకోవాలి అనేటువంటి ఆశ తృష్ణ ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా తప్పకుండా ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గరే మనందరం కూడా ప్రార్థనలు చేస్తూ మనం దేవుని దగ్గర దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుచేతనంటే యాకోబు చెప్తాడు కదా, నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతానంటున్నాడు. కనుక దేవుణ్ణి మనం ఏం చేయాలంటే విడిచిపెట్టకూడదు. ఆయన దీవెన, ఆయన కృప మనం పొందుకునేంత వరకు విడిచిపెట్టవద్దు. అలాగనే మనందరం కూడా ఏం చూస్తామంటే దీవెనలు చూస్తాం, స్వస్థతలు చూస్తాం, మేళ్ళు చూస్తాం. కానీ అది ఎలా వస్తుంది, ఆ స్వస్థతలు కానీ ఆ దీవెనలు కానీ ఆ మేళ్ళు కానీ ఎలా నా మీదకు వస్తాయి అనేది మాత్రం మనం గ్రహించాం. ఒకటి, విశ్వాసము ద్వారా నీకు దేవుని యొక్క కృప దొరుకుతుంది. రెండోది, ఆయన ఒక వాక్యమును మనము వినుట ద్వారా దేవుని యొక్క కృప దొరుకుతుంది. మూడు, మనము దైవ భక్తి కలిగి ఉండటం వల్ల దేవుని యొక్క కృప అనేది మన మీదకి వస్తుంది. నమ్ముట ద్వారా దేవుని యొక్క కృప అనేది మన మీదకి వస్తుంటుంది. పరిశుద్ధ ద్వారా వస్తుంటుంది. వాక్యమును ధ్యానం చేయడం ద్వారా మనకి వస్తుంది. వాక్యాన్ని బట్టి మనము నడుచుకోవటం బట్టి దేవుని యొక్క కృప మన మీదకి వస్తుంటుంది. అలాగనే మనం ఆత్మతో సత్యముతో మనము దేవునితో మనం చక్కగా నడుచుకోవటం బట్టి దేవుని యొక్క స్వస్థతలు దీవులు మన మీదకి వస్తాయి. ఇవేమి మన జీవితాలు పట్టించుకోం. పరిశుద్ధత ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, మన జీవితాల్లో దేవుని భయం ఉండదు, దేవుని యందు భయభక్తులు కలిగి వారే కదా దీవించబడేది. ఇవన్నీ లేకుండా దీవులు కావాలంటాం. ఎలా వస్తాయి ఆలోచించండి. దేవుడు నీవు దీవించబడటానికి అనేక మార్గాలు దేవునికి ఇచ్చాడు. మనమేమో అవన్నీ పట్టించుకోం. కేవలం మన దృష్టి ఎదుటి ఏంటంటే నా అవసరతలోనే దేవుడు తీర్చాలి, నా అప్పులుండే దేవుడు తీర్చాలి, లేదా నాకు ఉద్యోగాలు ఇవ్వాలి, లేదా నాకు అది కావాలి. ఇది ఒక్కటి తప్ప అసలు దేవుడు నిన్ను దీవించడానికి దేవుడు ఎన్ని మార్గాలు ఏర్పాటు చేశాడో వాటిలో ఒకటైనా పరిశుద్ధత కానీ, ప్రార్థన కానీ, భయభక్తులు కానీ, విశ్వాసము కానీ, వాక్య అనుభూతి కానీ, దేవుని సహవాసము కానీ ఏమైనా మనలో ఉందా ఆలోచించండి. చాలామంది జీవితాలు దైవ సన్నిధికి మాత్రమే వస్తున్నాం. దైవ సన్నిధిలో దేవుడు ఏ విధముగా నేను ఆశిస్తున్నాడు, ఏ విధంగా ఉండాలనుకుంటున్నాడో ఆ విధంగా ఉండట్లేదు. బైబిల్లో చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేవుని మందిరంలోకి వస్తున్నప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలి. మన దేవుని మందిరం మన ప్రవక్తను జాగ్రత్తగా లేకపోతే నీకు దేవుని ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఊరిని రక్షణ పొందితేనో, ఊరిని బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వచ్చేస్తేనో దేవునికి ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడా? అది గుడ్డితనం, గుడ్డి నమ్మకం. అది అలాంటి అమాయకులుగా గుడ్డివారుగా భక్తి చేస్తే నీకు ఆశీర్వాదం అనేది రాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం భక్తి అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ లోకంలో ఎండైనా, వానైనా, బరువులైన, కష్టాలైనా, అనేక సమస్యలను భరిస్తున్నావు. కానీ భక్తి విషయానికి వచ్చేసరికి మనం దానిని సరిగ్గా అర్థం చేసుకుని మనం జీవించలేకపోతున్నాం. అంటే ఈ లోకములో అన్నిటికంటే బరువుగా, అన్నిటికంటే కష్టముగా, అన్నిటికంటే మనము చేయలేటువంటి పనిగా ఏది ఉందంటే దైవ కార్యక్రమాలు, దైవ పని. దీనిని మనం ఆశించినంత సులువైతే కాదు. ఇది ఆశించినంతగా మన యొక్క జీవితాల్లో ఈ భక్తిని మనము మన హృదయాల్లో చేయలేము. ఇక్కడ వాక్యం చెబుతున్నప్పుడు చాలా మనము మార్పు చెందాలి, నేను చాలా కరెక్ట్గా ఉండాలి అనేటువంటి ఆశతో వస్తుంది. కానీ బయటికి వెళ్ళేసరికి మన ఆశలు, మన కోరికలు, మన చూపులు రకరకాలుగా వాటికి ఆకర్షితులై మనం ఏమైపోతున్నా తెలుసండి, వాక్యాన్ని, భక్తిని అన్నీ మర్చిపోయి లోక సంబంధాలుగా మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఏంటి దీనివల్ల? మనం ఎప్పటికప్పుడే మనము కంట్రోల్ చేసుకోవాలి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏదైతే ఆశిస్తున్నామో దైవభక్తిని కలిగి జీవించాలని, దానిని మనం తుదముట్టించడానికి ఏ ఆటంకమైన, ఏ అభ్యంతరమైన దాన్ని ఛేదించి మన ముందుకి మనం సాగినప్పుడే దేవుని యొక్క కృప అనేటువంటిది మన మీదకి వస్తూ ఉంటుంది. దైవభక్తి విషయంలో చాలామంది దేవుని మందిరానికి వెళ్తే సరిపోతుంది,
బాప్తిస్తం తీసుకుంటే సరిపోతుంది, లేదా వారానికి ఒకసారి వెళితే సరిపోతుంది అనేటువంటి కొన్ని పద్ధతులు, కొన్ని ఆలోచనలు ఉండి దైవ భక్తిని సరిగ్గా అర్థం చేసుకుని చాలామంది నడవలేక విఫలులైపోతూ ఉన్నారు. కనుక అలాంటి ఆలోచనలో కానీ ఉన్నట్లయితే అది సరైన భక్తి కాదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని మనం ఏర్పాటు చేసుకుని బలపడటానికి మనం అందరం కూడా సంసిద్ధులుగా ఉండాలి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు చెప్పే ఈ దేవుని వాక్యము, ఈ పాఠము మనకు కొంత అవగాహన, కొంత ఆలోచన, కొంత జ్ఞానము ఎంతైనా మనకు కలిగిస్తుందని నేను భావిస్తూ ఉంటున్నాను. ఎందుకనంటే చాలాసార్లు మనం ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, లేకపోతే మిగతా వారాలు నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని యొక్క కృపను అనేక సంవత్సరాలుగా మనం దాన్ని దూరపరుచుకుంటున్నాం. అలా కాకుండా దైవభక్తిని చక్కగా దైవభక్తితో చక్కగా మీరు కొలుసుకుని చక్కగా నడవగలిగినట్లయితే ఆ దైవభక్తి నిన్ను దాటిపోయేది కాదు. తుదకు నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అంటాడు కదా, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నను, నీవు తుదకు మహా అభివృద్ధిలోనికే నీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ దీవెన ఆశీర్వాదం మనకు రావాలంటే దేవుడు మనలో కొన్ని కోణాలు చూస్తున్నాడు. విశ్వాసం చూస్తున్నాడు, భక్తిని చూస్తున్నాడు, ప్రార్థన చూస్తున్నాడు, వాక్యం చూస్తున్నాడు, ఇవన్నీ చూస్తాడు. ఇవేమి చూడుకోకుండా నేను అనుకున్నది వచ్చేయాలి అన్నట్లుగా ఆయన నీలాగా నాలాగా తొందరపాటు కలిగిన వాడు, ఆశ కలిగిన వాడు కాదు. చాలా చక్కని భక్తిని మనం చేయవలసిన అవసరం మన మీద ఉంచబడింది. ప్రభుతో సహవాసం కోల్పోయినటువంటి తోమ ప్రభు యొక్క సన్నిధిలో ఏం కోల్పోయాడో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా తోమలాగా కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి. 12 మంది శిష్యులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తనంతరము వారందరూ కూడా దేవుని యొక్క ప్రతినిధులుగా నిలబడి దేవుని యొక్క సువార్త భారాన్ని తన భుజుల మీద వేసుకుని సువార్త బూదిగంతములకు తీసుకువెళ్ళాలని. అయితే వారిలో ఒకరేమో తప్పిపోయాడు, పూర్తిగా దేవుని దూరమై అతడు చనిపోయాడు. ఉన్నటువంటి 11 మందిలో 10 మంది ఏమో వారు భయముతో ఆ యొక్క మేడగదిలో వారు ఏం చేస్తున్నారు, వారు కనిపెడుతూ ఉన్నారు. మిగతా ఇంకొకరేమో 11 అతనేమో తోమ మాత్రము వారితో సహవాసములో లేకుండా దేవుని చూసామని చెప్పినప్పటికీ కూడా అది దేవుని యొక్క మాటలు కూడా లెక్క చేయకుండా సహోదరుల యొక్క మాటలు కూడా వారు లెక్క చేయకుండా ఏం చేస్తున్నాడంటే నేను దానిని ప్రత్యక్షముగా నేను చూస్తేనే తప్ప, నా చేతులు ఆ గాయములను తాగితే తప్ప, ఆ లోపల ఆ గుర్తులను చూస్తే తప్ప నేను నమ్మలేను అనేటువంటి ఒక పట్టుదలతో లేకపోతే ఒక దీక్షతో తాను కూడా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కనుక ఇలాంటి కొంతమంది కొన్ని విధాలుగా భక్తిని లేదా కొంతమంది సాక్ష్యాన్ని, కొంతమంది యొక్క మాటలను మనం లెక్క చేయకుండా మనం చాలాసార్లు ఏమవుతున్నామంటే నిర్లక్ష్యము కలిగిన వారుగా, భక్తిహీనులుగా మన జీవితాల్లో దేవుని కృపకు దూరం అయిపోతున్నాం. జాగ్రత్త, మన జీవితాలు జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంచబడింది. దేవుడు నీకు ఒక సంఘముని ఇచ్చినప్పుడు ఆ సంఘమును నీకు ఏదైతే బాధ్యతలు అప్పగిస్తున్నాడో బాధ్యత జాగ్రత్తగా మనం ఏం చేయాలి, నిర్వర్తించాలి. ఒక సేవకునిగా నాకు ఒక పరిచయం చేయడానికి నాకు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు నేను దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇక్కడ ఎవరు వాక్యం చెబుతారు, ఎవరు మీకు దేవుని మాటలు చెబుతారు? కనుక నాకు అప్పగించిన పనిని నేను నిర్లక్ష్యం చేయకూడదు. మీకు అప్పగించిన పనిని మీరు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. యవనస్తులైనా ఎవరైనప్పుడు కూడా దేవుని పని నిర్లక్ష్యము చేయకూడదు. పోనీ నువ్వు నిర్లక్ష్యం చేస్తే పని ఏం ఆగదు, పని జరగవలసిన పని జరిగిపోతుంది. ఏది ఆగదో. నీ కొరకు దేవుని పని ఏర్పాటు చేయలేదు, దేవుడే ఆ పనిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పనిలో నేను ఉంటే ఆ పనిలో నేను పాలిభాగస్తులు, దైవాశీర్వాదాలు వస్తాయి. ప్రభుతో నేను నడిస్తే, ప్రభుతో అంటకట్టబడి ఉంటే నేను దీవించబడతాను. ఆ ఆశ నీలో ఉంటే దేవునిని విడిచిపెట్టలేవు, దేవుని పని విడిచిపెట్టలేవు, దేవునితో నీకున్న సంబంధాన్ని విడిచిపెట్టలేవు. కనుక సేవ అనేటువంటిది నేను లేకపోతే ఆగిపోతుంది, నేను లేకపోతే అక్కడ ఏముండదు అన్నటువంటి ఆలోచన ఉంటే అది నీకు సరైన స్వభావం, సరైన ఆలోచన మాత్రం కాదు. దేవుడు మరలా ఎవరిని ఏర్పాటు చేసుకోవాలో దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా లేకపోతే దేవుడు మరలా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మత్తయిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పని జరగాలి ఇక్కడ.
దేవుని పరిచర్య జరగటానికి దేవుడు అనేకులను తన బిడ్డలుగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. విశ్వాసత కలిగిన వారిని. నేను లేకపోతే, లేకపోతే పాటలు పాడేవాళ్ళు లేకపోతే, లేదా ఇక్కడ మ్యూజిక్లు వాయించేవాళ్ళు లేకపోతే, లేదా కుర్చీలు వేసేవాళ్ళు లేకపోతే, ఇక్కడ పని చేసేవాళ్ళు టెంట్ వేసేవాళ్ళు లేకపోతే ఆగిపోతుంది అనుకునేటువంటి స్వభావం ఉంటే అది మీ యొక్క బలహీనత అని చెప్పి మీరు జ్ఞాపకం చేస్తాను. ఏది ఆగదు, ప్రతి పని ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని మాత్రం మనం నమ్మకముగా మనం చేయాలి. అవకాశం వచ్చినప్పుడే, సమయం ఉన్నప్పుడే మనం ఆ పనిని, ఒకవేళ మనం ఒక ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనం చేయాలన్న అవకాశం ఉండదు, బిజీ అయిపోతాం మనం. నీకు దేవుడు ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో అప్పుడే దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఇది ఎవరి కొరకు కాదు, ఇది మనం చేసే ఏ పని అయినా ఇది దేవుని కొరకు. ఆయన మన కొరకు, మనం దౌర్భాగ్యులుగా ఉన్నప్పుడు, మన పాపులుగా ఉన్నప్పుడు కదా ఆయన మనల్ని ప్రేమించి మనకు ఒక మంచి స్థితిని అందించాలని, అసలు ఎందుకు పనికిరాని మనలను దేవుడు ఏం చేశాడు, ఒక పనికి వచ్చేవారుగా ఈ రోజు కాకపోయినా రేపైనా నా పిల్లలు మారుతారని ఆయన ముందే మన కొరకు పెట్టుబడిని ఆయనే పెట్టాడు. ఎందుకనంటే ఈరోజు కాకపోయినా రేపైనా మనం ప్రయోజకులు అవుతాం. ఆయన ఆశించిన ఆ ప్రతిఫలముగానే ఈరోజు అనేక మంది మనసు మారి మంచి వారుగా మార్చబడుతున్నాం. ఆ రోజు ఆయన ఆశించేటువంటిది ఆలోచన ప్రతిదీ కూడా ఇవాళ ఏమవుతుంది, నెరవేర్చబడుతుంది, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అందరూ తప్పకుండా దేవుని పనిని నువ్వు చేయగలిగినంత వరకు దేవుని పనిని మనం చేయాలి. మనం ఏంటంటే పాటలు పాడాలనుకున్నప్పుడు పెందలకాడ వచ్చేయాలి, మ్యూజిక్లు వాయించాలనుకున్నప్పుడు పెందలకాడ రావాలి. అలాగని మనం టెంట్ వేయాలనుకున్నప్పుడు పెందలకాడ వచ్చేయాలి. అయ్యగారు పిలిస్తే వద్దాం, లేకపోతే లేదన్నట్టుకుంటే అవసరం లేదు, నువ్వు చేయవసరం లేదు, ఇంకొకరు ఎవరైనా చేస్తారు. నువ్వేం చేయవలసిన పని లేదు. నేను పిలిస్తే నేను పని కట్టుకుని నేను చేయాల్సిన పని లేదు. దేవుని కొరకు ఆసక్తిగా ఉంటే నువ్వే పరిగెత్తుకుని దేవుని వద్దకు రావాలి. అంతే, మన పని అంతే. ఇప్పుడు నేను ఎందుకు వస్తున్నాను, నా పని నేను ఎందుకు చేయాలి, దేవుడు నాకు అప్పగించిన పనిని తప్పకుండా నేను చేయాలి. అలాగనే నీకు అప్పగించిన పని నువ్వు తప్పకుండా మనం చేయాలి. మరి ఉదయాన్నే లేస్తున్నారు, చక్కగా ఇవన్నీ వచ్చి తుడిసేస్తున్నారు, అవన్నీ కుర్చీలు వేస్తున్నారు, ఇవన్నీ ఎవరు వేస్తున్నారో కూడా మీకు తెలియదు. చాలామందికి ఉదయం వచ్చి ఎవరు తుడుస్తున్నారు, ఆ బాత్రూమ్స్ అవన్నీ ఎవరు కడుగుతున్నారు, ఇవన్నీ ఎవరు చేస్తారో కూడా మీకు చాలామందికి తెలియపోవచ్చు. మరి వారు పెందల కాడ లేసి వస్తున్నారు, వారి పనులు వాళ్ళు చేసుకున్నారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పని చేస్తున్నారు, వచ్చి మరలా దేవుని మందిరంలోకి వచ్చి కూర్చుంటున్నారు. ఇవన్నీ అందరూ సహకారులు ఉంటేనే మందిరం నీట్గా ఉంటుంది, ఇక్కడ మనం కూర్చోగలుగుతాం. కొంతమంది వచ్చిన తర్వాత ఇదేంటి ఇట్లా ఉంది అట్లా ఉందని చూస్తారు కొంతమంది. అది ఎప్పుడు చూడాలి, ముందే వచ్చేదాన్ని చేయాలి. అది మనం నేర్చుకోవాలి. ముందు అక్కడ ఏముంది అనేటువంటిది, నేనేం చేయాలి అనేటువంటిది మనం ముందే దాని గురించి ఆలోచన చేస్తే మనకు ఇలాంటి ఆలోచనలు మళ్ళీ తిరిగి మన మీదకి రావు. ఈరోజు నేను కొన్ని మాటలు చెప్తాను. వాక్యముల నుండి మనం చదువుకున్నాం కదా యోహాను సువార్తలో. అక్కడ ప్రభుతో సహవాసం కోల్పోయినటువంటి తోమ ప్రభు యొక్క సన్నిధిలో ఏమేమి కోల్పోయాడో ఈరోజు కొన్ని మాటలు నేను మీ ముందు తీసుకొస్తాను. శ్రద్ధ కలిగి మనం దేవుని మాటలు మనం విందాం. ఒకటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పునరుద్ధాన దినమందు యేసు ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని ఆయన కోల్పోయాడు. 20-21 వచ్చిన చదువుదాం. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 20-21 వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి ఎంతో ఏం చేశారంట, సంతోషించారంట. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుస్తున్నానని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ మనం మొదటిగా మనం చూసినట్లయితే వారికి ఏం దొరికిందనమాట, వారి యొక్క జీవితాలలో వారు ఏమి పొందుకున్నారంటే దేవుని యొక్క ముఖ దర్శనమును వారు సంపాదించుకున్నారు. అందుకే అక్కడ ఏమని చెప్పాడంటే, ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభును చూసి ఆ ముఖ దర్శనము. చాలామంది యొక్క జీవితాల్లో దేవుని యొక్క దర్శనము దొరికితేనే మనకు సంతోషం, లేకపోతే మనకు సంతోషం ఉండదు. ఎందుకు వారికి దేవుడు ఆ దర్శనం ఇవ్వాల్సి వచ్చిందంటే, ప్రభు చనిపోయాడు, ప్రభు లేడు,
ఇక మన జీవితాల్లో మనం ఆదుకునేవారు, ఆదరించేవారు, మనం ఆదరించేవారు ఎవరు మనల్ని పట్టించుకునేవారు లేరు. అది వాళ్ళ భయం. అంత గొప్పవాడినే, అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడినే, అంత ప్రార్థన జీవితం కలిగిన వాడినే, అన్ని అద్భుతాలు ప్రజా బలము కలిగిన వాడినే చంపేస్తే ఇక మన జీవితాలు ఏముంది, మన బ్రతుకులు ఏముంది? మనల్ని ఎవరు ఆదుకుంటారు? మనకెవరు సహాయం చేస్తారు? ఇప్పుడు ఆయన చనిపోయారు, ఆయన చంపేశారు, ఇక నెక్స్ట్ మనమే కదా. ఒక భయం వారిలో ఆ హృదయాల్లో మిగిలిపోయి వాళ్ళు ఏమైపోతున్నారంటే ఎప్పుడు మా మీదకి ఆ దుష్టులు వస్తారో, ఎప్పుడు మమ్మల్ని కూడా పట్టుకుని ఆ సిలువ వేసి మమ్మల్ని కూడా చంపేస్తారో భయం. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు వారికి? అయ్యా నేను చనిపోయలేదు, నేను తిరిగి లేచాను అని దేవుడు ఏం చేస్తున్నాడు? వారి యొక్క దర్శనమును దేవుడు వారికి ఇస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క దర్శనం నీ జీవితానికి వస్తేనే నీలో ఉన్న భయాలు పోతాయి, నీలో ఉన్న అనుమానాలు పోతాయి, నీలో ఉన్న అపనమ్మకం అనేది పోతుంది. అప్పుడు ప్రభు కొరకు నువ్వు బలముగా వాడబడటానికి, ప్రభు కొరకు నువ్వు బలముగా నిలబడటానికి, ప్రభు యొక్క బిడ్డగా నువ్వు మంచిగా సాగిపోవటానికి దేవుడు నీకు సహాయమును మనకు చేస్తాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు చెప్తున్న వాస్తవాలు మనకు కొంచెం వెర్రితనంగా ఉంటుంది. ఏంటి ప్రభు ఆ పాస్టర్ గారు వచ్చగా నా మీదే చెబుతున్నాడు అన్నట్లుగా కొంతమంది దాన్ని చాలా సింపుల్గా తీసేసుకుంటారు. ఏదో నవ్వుకునో లేకపోతే దాన్ని ఒక ఎగతాలుగానో, నాలో ఉన్న పొరపాటే కదా, నేను ఎందుకు దాన్ని సరి చేసుకోకూడదు, నేను దేవుని మందిని పెందలకాడ ఎందుకు రాకూడదు, నేను వచ్చి పెందలకాడ ఎందుకు దేవుని పని చేయకూడదు, నేను ఎందుకు పాడకూడదు, నేను ఎందుకు వాద్యాలు వాయించకూడదు, లేకపోతే దేవుని కొరకు నేను ఎందుకు వాడబడకూడదు. మనం కొన్నిసార్లు మనం ఏమైపోతున్నామంటే చెప్పిన మాటను నిర్లక్ష్యము చేస్తూ దాన్ని సునాయాసంగా నవ్వో లేకపోతే దాన్ని తీసేస్తూ మనం చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క కృప మనల్ని దర్శిస్తున్నప్పటికీ, మనం సరి చేయటానికి దేవుడు మనల్ని మాట్లాడుతున్నప్పటికీ కూడా సరి చేసుకోవటానికి మనం ఏమాత్రం కూడా మనం సహకరించట్లేదు, ఇష్టపడట్లేదు. కనుక మన జీవితాల్లో సహకరించాలి. దైవ సన్నిధిలో దేవునితో మనం చక్కగా ముందుకు సాగటానికి మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే మనం సహకరిస్తున్నామో దేవుడు తప్పకుండా మనకు సహాయమును దయచేస్తాడు. మనం నమ్మింది దేవుణ్ణి, మనం జీవించవలసిన దేవుని కొరకు, మనం నడవలసింది దేవుని వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు ఆ వాక్య ప్రకారం మనం ముందుకి సాగాలి. వాక్యం చెప్తుంది కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉంది. దేవుని వాక్యము నిన్ను నడిపించేది, అది జీవ మార్గాల్లో నిన్ను నడిపించేది. అలాంటి ఒక ఉన్నతమైన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, నిన్ను బ్రతికించే దేవుని వాక్యాన్ని నీవు వినుకోకుండా దాన్ని అలాగే నీవు విడిచిపెట్టేస్తే నువ్వు ఎక్కడ నడుస్తావు? చీకట్లో తప్ప. నీ జీవితాల్లో నువ్వు ఎక్కడ నడుస్తావు? పాపములో, లోకములో తప్ప. నీ వెలుగులు ఎలా నడుస్తావు? నడిపించే దేవుని వాక్యాన్ని, నీకు మేలు చేసే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నిన్ను ఎవరు నడిపిస్తారు? నిన్ను నీ కాలు జారిపోకుండా, ప్రమాదంలో పడకుండా నిన్ను సరైన విధానంలో నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు ఎవరు నడిపిస్తారు? నేను జ్ఞానిని కదా, నాకు అన్నీ తెలుసు కదా అనుకోవద్దు. మన జ్ఞానము, మన తెలివి ఏ పాటిది? మనం ఏ పార్టీ వాళ్ళమే? మన బలం ఏ పాటిది? జాగ్రత్తగా ఆలోచించి దైవభక్తిని నిర్లక్ష్యం చేయకుండా దైవభక్తిని జాగ్రత్తగా మనం కొనసాగించినట్లయితే దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా మన మీదకి వస్తాయని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మోషే ఏ విధముగా తన తరము వారిలో కంటే తన ముందు తరములో కూడా అలాంటి వారు ఎవరూ పుట్టలేదంట. దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి, దేవుని దర్శనాన్ని పొందుకున్నటువంటి గొప్ప భాగ్యము ఎవరికి దొరికిందంటే అది కేవలం ఒక మోషేకి మాత్రమే దొరికినట్లుగా వాక్యాలు చెబుతున్నాయి. ఈరోజు నేను కూడా ఆ దర్శనం ఉంది కాబట్టి, ఆ భాగ్యం ఉంది కాబట్టి ఎన్ని కష్టాలను దాటగలిగాడు, ఎన్ని సమస్యలనైనా దేవుడు ఆయనకు తోడుగా ఉండగలిగాడు. మనం అవన్నీ పట్టించుకోం, కానీ నా కష్టాలు తీరిపోవాలి, నా బాధలు తీరిపోవాలి, నేను అన్ని విధాలు మంచిగా ఉండాలి అని మనం ఆశిస్తున్నాం. అది ఆశించడం తప్పు అనట్లేదు, కానీ ఆశించిన దేవుని పట్ల గౌరవంగా, మర్యాదగా, మంచిగా మనం కూడా ప్రవర్తించవలసిన అవసరం మన మీద ఉంది. అక్కడ వాక్యములు చెబుతున్న మాట ఏమిటంటే, అక్కడ తన శిష్యులకు దేవుడు కొన్ని బాధ్యతలను, కొన్ని ఆశీర్వాదములను దేవుడు తనకివ్వాలి. అక్కడ అంటాడు, సరే ఇవన్నీ చెప్తాను తరువాత. అక్కడ చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, మీరు ఎవరి పాపములను మీరు క్షమిస్తారో వారి పాపం క్షమించబడతాయంట, ఎవరి పాపములు మీరు
ఆ నిలిచి నుండి ఇచ్చేదరో వారి పాపం ఉన్నట్టు వారి మీద ఉందా? మనం ఏమనుకుంటామంటే నువ్వు కూడా మనుషుడివేగా, నీతో మాకేంటి పెద్ద అంటే మనం ఏం చేస్తున్నామంటే దైవాన్ని దైవంగా మనం దానిని ఆలోచించట్లేదు. ఒక దైవ ప్రతినిధిగా దైవానికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని మనం ఇవ్వలేకే దైవాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఒక లోకానుసారమైనటువంటి దృశ్యాలతో మనం చూస్తే మనం ఏమవుతున్నాం, దాన్ని తక్కువగా, చాలా పార్శ్వగాని తక్కువగా మనం మాట్లాడుతున్నాం. అందుకంటాడు కదా, శరీరానుసారులు శరీర విషయాల్లో వారు అలాగూ ఆలోచించి మాట్లాడతారు, ఆత్మానుసారమైన వారు ఆత్మ విషయంలో మనసు పెడతారు. మనం ఎవరు ఇక్కడ ఉన్నవాళ్ళమి అంటే శరీరానుసారమా ఆత్మానుసారమైన వారు? ఆత్మానుసారమైన వారు అయినప్పుడు మన ఆత్మానుసారమైన భక్తి ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలంటే దైవ సన్నిధుల నుంచే, దైవ సేవకుడి దగ్గర నుంచే. ఎందుకనంటే ఇక్కడ ఒక సేవకుని మనం ప్రేమించలేనప్పుడు దేవుని ఎలా చూస్తున్నటువంటి ఒక సేవకుని నీవు సరిగ్గా అర్థం చేసుకునేటప్పుడు దేవుని అర్థం చేసుకోగలవా? దేవుని ప్రేమించగలవా? ఇవన్నీ వాక్యాలు చదవం మనం, ఇవన్నీ వాక్యాలు మనమేమి చదవం. వాక్యాలు మనకు అర్థమైతేనేగా, ఇవన్నీ అర్థమైతే మనకి ఈ తంటాలు ఎన్ని ఎందుకు వస్తాయి? కనుక మనము చాలా జాగ్రత్తగా మనం దేవుని వాక్యముతో మన సహవాసమును చేయాలి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వాక్యం చదువుదాం. నేను గూఢ భావములతో కాదు దర్శనమునిచ్చి. చూసారా, నేనేదో గూఢ భావాలతో కాదయ్యా ఆయనతో నేను మాట్లాడింది, నేను దర్శనమిస్తున్నాను ముఖాముఖిగా నేను వారితో కదా. శిష్యులతో కూడా అలాగే మాట్లాడింది. హల్లెలూయా. చూసారా, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించాడు అంటే ఆ వ్యక్తితో దేవుడు ఎలా మాట్లాడతాడంట? ముఖాముఖిగా ఆయన దర్శనం ఇస్తాడంట. ఎంత గొప్ప యోగ్యత! అందుకే మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు కాబట్టి ఆ దర్శనం ఊరికనే వస్తుందండి? ఊరికనే వస్తుందా? నమ్మకముగా మనం ఉన్నప్పుడే ఆ దేవుని కృప మన మీదకు వస్తుంది. అంటే మనం అనుకుంటున్నాం నేను దీవించబడుతున్నాను, నేను సంపాదించుకున్నాను, లేదా నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు కదా అనుకుంటున్నాం. ఆశీర్వాదాలు నీకేముంది, దొంగ కూడా ఉంటాయి. ఈ ఆశీర్వాదాలు నీకుంది, అన్ని జనులకు కూడా ఉంటాయి. కానీ ఆశీర్వాదాలు డిఫరెన్స్ ఉన్నాయి. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం వేరు, నీవు పొందుకునే ఆశీర్వాదాలు వేరు. ఈ ఆశీర్వాదములు తరతరములు దీవెనకరంగా నీ మీద ఉంటాయి. కానీ నీవు సంపాదించిన ఆశీర్వాదాలు కొద్ది రోజులకు నీ నుండి వెళ్ళిపోవచ్చు. ఆ పొలాలు వెళ్ళిపోవచ్చు, బంగారం వెళ్ళిపోవచ్చు, డబ్బులు వెళ్ళిపోవచ్చు, లేకపోతే మనం సంపాదించిన ఇల్లు వాకిలు కూడా మనం ఎంతోమందిని చూస్తున్నాం. మనం ఈరోజు నీ జీవితంలో చాలా జ్ఞానము కలిగి దేవుని ఆశీర్వాదాలని మనం జాగ్రత్తగా మనం వాటిని సంపాదించుకున్నప్పుడు అది ఎన్నటికైనా అది నీకు అది ఆశీర్వాదమే. అది ఎన్నటికైనాను అంటే నీ బిడ్డలకు కూడా అది దీవెనకరముగా ఉంచబడుతుంది. కనుక మోషే ఏం చేశాడన్నమాట? దేవుని యొక్క ముఖ దర్శనమును ఆయన పొందుకోగలిగాడు. అందుకే ఆయన ఎన్ని సమస్యలైనా ప్రార్థించి ఆయన దాటిపోతూ ఉన్నాడు. ఎన్ని లక్షల మందినైనా ఆయన ఏం చేశాడు? సరైన మార్గంలో వారిని నడిపించగలుగుతున్నాడు. దేవుని ముఖ దర్శనం ఉంటే మనం నడుస్తాం, అనేకులు సరైన మార్గంలో నడిపిస్తాం. మనం భక్తి కలిగి ఉంటాం, అనేకులు భక్తి భావాలతో వారిని నడిపిస్తాం. కనుక భక్తి అనేటువంటిది ఇక్కడ నేను మీకు నేర్పిస్తున్నప్పుడు ఈ భక్తిని మనం ఏం చేయాలంటే నేర్చుకున్న భక్తిని బయట దానిని మనం చూపించాలి. భక్తిని మనం ఎక్కడ చూపించాలి? ఖచ్చితంగా అనేకులు ఎదుట మనం చూపించి అనేకులు ఏం చేయాలి? దేవుని యొద్దకు మనం నడిపించాలి. మనమే కదా ఆయన పత్రికలమి, మనమే కదా ఆయన యొక్క రథ సారథులమి, మనమే కదా ఆయన యొక్క ఔన్నత్యాన్ని గుణగణాలు చెప్పగలిగేది. ఆయన ఎలాంటి వాడో చెప్పగలగాలంటే అనుభవిస్తున్న మనమే చెప్పాలి, పొందుకున్న మనమే చెప్పాలి, రుచి చూసిన మనమే చెప్పాలి, ఆయనతో సహవాసం చేస్తున్న మనమే ఆయన గురించి చెప్పాలి. మనమే సరిగ్గా చెప్పలేకపోతే బయట వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 12వ వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 12వ వాక్యము. ఒక చదవండి చాలు.
ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనం. చూసారా, అంత గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు, చూడగలిగిన వారు ఇశ్రాయేల్లో ఎవరు కూడా పుట్టలేదన్న. ఈరోజు నీ జీవితంలో ఒక బలమైన వ్యక్తిగా నీ జీవితం ఉండాలి. మనం చనిపోయిన మన యొక్క ప్రార్థనను గురించి, మన భక్తిని గురించి, మనం పడిన ప్రయాసను గురించి అనేకులు చెప్పుకోవాలి. అలాగ నీ భక్తి ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ మంచి చేసిన వాళ్ళని చెప్పుకుంటాం, చెడు చేసిన వాళ్ళు కూడా కదా చెప్పుకుంటాం లేదా? ఆయా సందర్భాల్లో మనం ఏం చేస్తాం? మంచి చేసిన వాడిని చెప్పుకుంటాం, చెడు చేసిన వాడిని చెప్పుకుంటాం. అందుకే దేవుడు ఏం చేశాడు? మంచి చెడులన్నీ ఇక్కడ రాసి ఉంచాడు. అన్ని సందర్భాలలో మంచి చేసిన వారు ఇలా ఉన్నారు, చెడు చేసిన వారు ఇలాగ వారి యొక్క జీవితాలు పతనమైనవి. ఎందుకు 2 మార్గాలు చెప్పాడు? ఒక మంచి చేసిన వాడు జీవ పునరుద్ధానంలోకి వెళుతున్నాడు, కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానంలోనికి వెళుతున్నాడు. జాగ్రత్త, నీ జీవితంలో 2 దేవుడు పెట్టాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో అపవిత్రమైన ఉండకూడదుగా అంటే అపవిత్రమైన ఎందుకు ఉంచాడంటే వారి యొక్క జీవిత ప్రవక్తన ద్వారా ఈ విధంగా ఉందని ఆయన, నువ్వు అలా ఉండకూడదు, నిన్ను నన్ను హెచ్చరిక చేయటానికి దేవుడు ఈ విషయాలు కూడా ఇక్కడ దీనిలో రాయటం జరిగింది. మనందరి క్షేమ కొరకే ఇవన్నీ రాశాడు దేవుడు. అన్నీ కొన్నిసార్లు అన్నయ్య తమ్ముడితో, ఆ అన్నయ్య చెల్లితోనో, చెల్లి అన్నయ్యతోనో పాపం చేయటం, లేకపోతే కొడుకు పిన్నితో పాపం చేయటం, లేకపోతే మామయ్య కోడలతో పాపం చేయటం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు ఇవన్నీ చెప్పాలి? అసలు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఇలా చెబితే ఇలా ఉంటే పరిస్థితులు ఇలా ఉంటాయి నాయన, దేవుని కోపం మన మీదకి వస్తుంది. అందుకు దేవుడు ఇవన్నీ చెబుతున్నాడు. మోషేని గురించి దేవుడు ఏం చెబుతున్నాడు? మోషే ఎలాంటి వాడని చెబుతున్నాడు? ఇంతకు మునుపు ఎవరు కూడా ఇలాంటి వారు ఇక పుట్టలేదు కూడా, ఇక పుట్టబోరు కూడా. ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. మరి మన జీవితాల్లో వీళ్ళు ప్రార్థనకి వెళ్ళారండి, బాప్తిసాలు తీసుకున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారండి, ఇంకా వారి బ్రతుకేమీ మారలేదండి అని అనిపించుకుంటే దేవుని సంతోషమా? చెప్పండి, దేవుని సంతోషమా? నిన్ను బట్టి దేవుని మందిరానికి ఏమొస్తుంది? వాళ్ళ పాస్టర్ గారు గద్దించడా? వాళ్ళ పాస్టర్ గారు ఏం చెప్పడా అంటారు కదా. మన మనసు మన పనికి మాలినటువంటి పద్ధతులు మార్చుకోపోతే నిన్న ఎవరి మీదకి వస్తుందో తెలుసండి? దైవజనుడి మీదకి వస్తుంది. నీ బ్రతుకు మారాలి, నీ పరిస్థితులన్నీ మార్చుకొని కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా, సంఘానికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తగా మనము బ్రతకవలసిన అవసరం ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. ఇక్కడేం చెడ్డ మాటలు చెప్పట్లేదు కదా, ఇక్కడ మంచి మాటలు చెప్తున్నావు కదా, మనం నడవలసిన విషయాలు చెప్తున్నావు కదా. ఎందుకు నడవట్లేదు అంటే నీకు ఆ మనసులోకి ఈ మాటలు వెళ్ళట్లేదు, ఈ మనసులోకి వీటికి చోట్లేదు. లోకంలో చెత్త చెదారం అంతా లోపల పెట్టుకుంటే మంచి మాటలు వెళ్తాయి. తొట్టి నిండా నీళ్ళు ఉండే అనుకోండి, బిందె నిండా నీళ్ళు ఉండే అనుకోండి, నీళ్ళు పోస్తే ఉంటాయా? ఏమవుతాయి? నీలో చెత్త చెదారం అంతా నీ హృదయంలో ఉంటే మంచి ఎన్ని చెబితే నీలో ఎందుకు ఉంటుందండి? చెత్త ఆలోచన తప్ప, చెత్త బ్రతుకు తప్ప ఏమైనా ఉంటుందా? ఏముండదు. వాక్యముల నుంచి 2వ మాట చెప్తాను. 2వ మాట ఏమిటంటే, ప్రభు యొక్క ప్రత్యక్షమైనప్పుడు ఇచ్చేటువంటి సమాధానము దీవెనలను ఆయన పోగొట్టుకున్నాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానము దీవెనలను ఆయన ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నారు. ఎవరైనా తోమా. ఒకవేళ దేవుని యొక్క ప్రత్యక్షతలో అనేక దీవెనలు వస్తాయి కదా, అంతేనా? ఆ దేవుని దూత వచ్చి ఆ నీళ్ళను కదిలిస్తున్నప్పుడు ఎవరైతే దానిలో మొదట దిగుతున్నారో వారికి ఏమొచ్చింది? కలిగింది కదా. దానిని ఆ ప్రత్యక్షత లేకపోతే, ఆ నీళ్లు కదిలించకపోతే అక్కడ స్వస్థత లేదు నీళ్ళల్లో. అర్థం చేసుకోండి, నీళ్ళలో కాదు, నూనెలో కాదు, దేవుని కృప దాని మీదకి రావాలి. అర్థం చేసుకోవాలి. మనకి స్థలము గొప్ప కాదు, దేవుడు గొప్పవాడు. మనుషులు గొప్పవాడు కాదు, దేవుడు గొప్పవాడు. నీ విశ్వాసం గొప్పది. ఇవన్నీ లేకుండా మనము ఒకవేళ అది ఇది అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నావేమో. భ్రమపరిచే ఆత్మ, దురాత్మ
ఒకవేళ నీలో ఉందేమో, అది కూడా దురాత్మ అంటారు దాన్ని. అది కూడా నీ దురాత్మ నీలోది. దాని నుంచి నువ్వు బయటికి రావాలి. అప్పుడు దేవుని యొక్క కృప అనేది నీ మీదకి వస్తుంది. కనుక అలా ఎప్పుడైతే మనం మారుతున్నామో నువ్వు ఉన్న స్థలంలోనే నీ జీవితాన్ని జాగ్రత్తగా వెతుక్కుంటావు, జాగ్రత్త సరి చేసుకుంటావు, దేవుని పాదాలు పట్టుకుంటావు. ప్రభువా, నీవు నన్ను దీవిస్తేనే నేను నీ పాదాలని నేను విడిచిపెట్టనయ్యా. యాకోబు అదేగా చేసింది. నువ్వు విడిచిపెట్టకూడదు దేవుని పాదాలు. ఆయన దీవించేంత వరకు, ఆయన దర్శనం నీకు దొరికే వరకు, దేవుడు నిన్ను బాగు చేసేంత వరకు కూడా ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా దేవుని పాదాల దగ్గర మనం పడి ఉండాల్సిందే. అదే మనం నేర్చుకోవాలి. అదే మన భక్తి మనకు నేర్పిస్తున్నటువంటిది. యోహాను సువార్తలో 20:19 చెప్పే మాట ఏమిటంటే, ఆదివారం సాయంకాలమైన శిష్యులు ఈదులకు భయపడి తాము కూడినటువంటి ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారు వారికి? అసలు పునరుద్ధాన దర్శనం ఎందుకు వారికి ఇవ్వాలి అంటే, వారికి ఏమి ఇవ్వాలి? సమాధానం ఇవ్వాలి. రక్షణ ఎందుకు పొందాం? దేవుని బిడ్డలకు ఎదగటానికి. మన ప్రభు సన్నిధికి ఎందుకు వస్తున్నాం? వాక్యాన్ని నేర్చుకోవటానికి, ప్రభు యొక్క మార్గంలో మన ప్రయాణము చేయటానికి. చీడేంటో మంచి ఏంటో మనం తెలుసుకుని మంచి మార్గంలో మన ప్రయాణము చేయటానికి మనకు బోధించేది నేర్పించేది దైవ సన్నిధి. అందుకే ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడేదో ఆనందాలు సంతోషాలు ఇక్కడేవో ఉన్నాయని చూడటానికి కాదు ఇక్కడికి వచ్చేది. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దైవభక్తిని ఆశించాలి, దైవభక్తిని కోరుకోవాలి. దైవభక్తిలో నాకు ఏదైతే ఆటంకం ఉందో, నేను భక్తిని కోరుకోవటానికి, నేను భక్తి మార్గంలో నడవటానికి ఆటంకాలు ఏమున్నాయో వాటిని తీసేసుకోవటానికి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క ప్రత్యక్షతలో దేవుడు వానికి ఇచ్చేటువంటి సమాధానం అటువంటి దీవెనను తాను ఏం చేసుకున్నాడన్నమాట? పోగొట్టుకున్నాడు. ఇక్కడ సమాధానం దేవుడు ఇస్తున్నాడు. సమాధానం దొరకగానే వాళ్ళ హృదయంలో ఏమొస్తుంది? ఉంటుందా లేదా? సంతోషం ఉంటుందా లేదా? అది లేకపోతే మన సంతోషం ఎలా వస్తుంది? మనకు మేడలున్నా, మిద్దులున్నా, డబ్బులున్నా, ఏమున్నా సంతోషం ఉండనే ఉండదు. నీ జీవితంలో భయం పోవాలి. చాలామంది జీవితాల్లో కొన్ని మనసులో పెట్టుకుంటారు, అది పోవు. ఇక్కడ కంటే అక్కడ ప్రార్థన బాగుంటుంది, అక్కడ పద్ధతులు వేరు, ఇక్కడ పద్ధతులు వేరు. కొంతమంది అవి పిచ్చి ఆలోచనలు. వాళ్ళకి బైబిల్ తెలియదు, భక్తి తెలియదు, వారికి అసలు ఏ ఓనామాలు కూడా ఏం తెలియదు. వాళ్ళు మళ్ళీ పెద్దగా వాళ్ళు మాట్లాడటం, మళ్ళీ వాళ్ళు భలే మాట్లాడుకుంటారు. చెప్పిన వాక్యం అర్థం కాదు. దేవుని సన్నిధిలో ఎలా నడవాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు, ఒక సేవకునికి ఎలా గౌరవం ఇవ్వాలో తెలియదు, ఎలా బ్రతకాలో కూడా తెలియదు. తెలియపోయినప్పుడు కూడా తెలిసినట్లుగా మనము చాలా ఇబ్బంది పడతావు, నష్టపోతావు. జాగ్రత్త. వాక్యముల నుంచి రోమీయులకు రాసిన పత్రిక 5:10 చదువుదాం. 5:10 త్వరగా తీయాలి. ఎలా అనగా శత్రుమై ఉండగా అది సమాధానం ద్వారా మనం ఏమవుతాం? ఆయనతో సమాధాన పడతాం. ఆయనతో సమాధాన పట్టబట్టి మరి ఏమవుతాం మనము? మరి నిశ్చయముగా ఆయనతో, అంతే కదా, రక్షణ మార్గంలో వెళ్తాం కదా, మరి నిశ్చయముగా వెళ్తాం కదా, చెడిపోకుండా పడిపోకుండా మనం వెళ్తాం కదా. అంటే మానవుని యొక్క జీవితాల్లో మనం చక్కగా నడవాలంటే మనకేం కావాలి? సమాధానం అనేది మనకు కావాలి. ఆ సమాధానం ఎవరి నుండి వచ్చింది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. ఆ సమాధానము అతను లేదు కాబట్టి మరి నిశ్చయముగా ప్రభుత్వం నడవటానికి ఆయన నిరాకరిస్తున్నాడు. నీవు కూడా నేను కూడా ఆయనతో నడవాలి అంటే మనలో ఏముండాలి? సమాధానం అనేది. మనలో ఉన్న అనుమానాలు, అపనమ్మకాలు, భయాలు ఏమైతే ఇవన్నీ పోతే కానీ దేవుని కొరకు నమ్మకముగా మనం సాగిపోతామని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:19 చదవండి. అదేమనగా దేవుడు వారి యొక్క అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు ఆ లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును
మాకు అప్పగించాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ముందే లోకమును ఏం చేశాడు? సమాధానపరుచుకున్నాడు. దాన్ని సమాధానపరచుకోవడానికి దేవుడు ఏం చేశాడు? ముందే ఆయన సమాధానపరచబడేటువంటి ఆ శిలువ యజ్ఞము, రక్షణ కార్యమన్నీ దేవుడు చేశాడు. ఇప్పుడు అవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు సమాధానపరచుకోవాలనుకున్న వారు ఎక్కడికి వెళ్ళాలి? సమాధానపరిచే దేవుని దగ్గరికే రావాలి. ఇంకెక్కడికి వెళ్ళినా నీకు సమాధానం దొరకదు. అందుకు దేవుడు సమాధానం కర్త అయినటువంటి దేవుడు వారిని సమాధానపరచడానికి, వారిలో ఉన్న హృదయంలో ఉన్న ప్రతి ఆ ఆలోచనలు, తలంపులు, భయాలు ఏమైతే ఉన్నావో అన్ని తొలగించడానికి దేవుని దర్శనం దేవుడు వారికి దేవుడిచ్చాడు. ఆ దర్శనం ద్వారా వారికి ఏం కలిగిందన్నమాట? సమాధానం కలిగింది. ఈరోజు నీకు నాకు కూడా ఆ దర్శనం వస్తేనే సమాధానం దొరుకుతుంది. అది లేకుండా నీకు సమాధానము రాదు. అందుకే మనం ఉపవాస కూడికల్లో కొన్ని రోజులు మనం ఏం చేస్తాం? బాప్తిస్తానికి ఆ కృప కొరకు మనం ఇక్కడ చిత్తపరుస్తున్నాం. అది దొరికినప్పుడు, ఆ దర్శనం దొరికినప్పుడు నా మాటలు వేరే వారి మాటల కంటే స్వతహాగా నువ్వే దేవుని చూస్తున్నావు, దేవుని కార్యాలు చూస్తున్నావు, నువ్వే నిలబడతావు దేవుని కొరకు. అంతే కదా. ఎవరో ఒకరు ప్రోత్సహించాలి, ఎవరో నేను నడిపించాలి అవసరం లేదు. వారి ప్రోత్సాహం నడిపించేది ఎక్కడి వరకు అంటే దేవుని మందిరానికి వచ్చేంతవరకు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని దర్శనము, దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని సహవాసం ద్వారా నువ్వు ఎంతో బలపడతావు, ఎంతో నువ్వు దీవించబడతావు. సమాధానము ఈ స్థలం నుంచి దేవుని ఇంటికి, మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచ్చి ఒకసారి చదవండి. 2:16. ఆ సిలువ వలన ఆ ద్వేషములన్నీ సంహరించి దాని ద్వారా ఏకశరీరులుగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు అది ఇదంతా సిలువ ద్వారా దేవుడు అంటే మనకు కేంద్రం ఏది? సిలువ. అందుకేమన్నాడు? ఆ సిలువను నేను ఎత్తుకుని నేనేం చేస్తున్నాను అనమాట? ఆ సిలువ సువార్తను నేను లోకానికి, ఏ సిలువ వేశారో ఆ దేవుడే ఈరోజు నన్ను బాగు చేశాడు. ఈరోజు నా జీవితాన్ని ఈ విధంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా మార్చాడు. ఆ సిలువే. అందుకే సిలువ లేకుండా విలువ లేదు, మన జీవితాల్లో రక్షణ లేనే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే సిలువను మనము కలిగి, ఆ సిలువ శ్రమలలో దేవుడు చూపిన ప్రేమను మనం కలిగి విశ్వాసంలో వెళ్ళాలి తప్ప సిలువను మెడలో వేసుకుంటే ఉపయోగం లేదు. సిలువను మెడలో వేసుకుంటే ఉపయోగం లేదు. ఆ సిలువను నేను భుజాన్ని వేసుకుని నేను మోస్తానంటే ఉపయోగం లేదు. ఆ సిలువలో దేవుడు చూపిన ప్రేమ, ఆయన త్యాగములు ఏమైతేనే వాటిని మనం జ్ఞాపకము చేసుకుని, అది లేకపోతే ఈరోజు నేను సమాధానపరచబడేవాడిని కాదు. నాకును దేవునికి ఎప్పుడు దూరముగానే వైరముగానే ఉండేది. ఈరోజు నేను సమాధానముగా ఉన్నానంటే దేవుడు నన్ను సంధి చేశాడు, నా జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమాధానం అనేది ఎవరన్నమాట? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకే అందరూ కూడా ఏం చేయాలి? సమాధానం లేనప్పుడు దేవుని యొక్క దర్శనం నీకు సమాధానం ఇస్తుంది. కాబట్టి దేవుని మందిరానికి మనం ఎప్పుడు రావాల్సిందే. నాకు సమాధానం లేదని టీవీ దగ్గర కూర్చుంటాను, నాకు సమాధానం లేదని ఎవరినో పిలుచుకుని 4 మాటలు చెప్పుకుంటాను, ఫోన్ చేసి సమాధానం రాదు. కొంతమంది సమాధానం లేనప్పుడు సినిమాకి వెళ్ళటమో, సమాధానం లేనప్పుడు ఇంకెక్కడికైనా పార్కులకు వెళ్ళటమో, సమాధానం లేనప్పుడు ఎక్కడికో వెళితే కాసేపు కూర్చుంటే మనసు ఇప్పి మాట్లాడుకుంటే పోతుందనో కొంతమంది అనుకుంటున్నారు. కానీ నీకు సమాధానం అనేది ఎక్కడ దొరుకుతుంది? దేవుడి దగ్గరే దొరుకుతుంది. ఆయన దర్శనం వస్తేనే, ఆయన సన్నిధికి వెళితేనే, అక్కడ ప్రార్థన చేసుకుంటేనే దేవునికి సమాధానమును దేవునికి ఇస్తాడు. ఇక మనం మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వాక్యం చదువుదాం. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభును చూసి సంతోషించిరి. ఇప్పుడు తోమాకు ఏం పోయింది? ప్రభు దర్శించినప్పుడు ఆయన ఏం పోగొట్టుకున్నాడు? సంతోషం. ఈ సంతోషము మిగిలిన వారికి దొరికింది, కానీ తనకు మాత్రము సంతోషమే లేదు. ఈరోజు నీ జీవితంలో ప్రభు యొక్క దర్శనం లేక సంతోషము, సమాధానము లేని స్థితిలో మన జీవితాలు కలవరాలుతుంటున్నాయి. అందుకు ప్రభు అంటున్నాడు, నీ హృదయములను కలవరము పడనివ్వద్దు.
ఎందుకనంటే ప్రభు యందు నిరీక్షణ ఉంచండి. ప్రభునందు నిరీక్షణ ఉంచండి. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ అవస్థను తీరుస్తాడని, నీ ప్రార్థనలకు దేవుడు సమాధానమును దేవుడు పంపిస్తాడని నువ్వు నిరీక్షించు. ప్రార్థించిన తర్వాత నిరీక్షించు, పని చేసిన తర్వాత నిరీక్షించు, చదువుకున్న తర్వాత నిరీక్షించు ఉద్యోగం వస్తుందని. ఈ 40 దినాలు ప్రార్థన అయిన తర్వాత దేవుడిని దర్శిస్తాడని నిరీక్షించు. అవిశ్వాసులలాగా ఉండొద్దు, విశ్వాసము లేని కొందరిలాగా ఉండొద్దు. దేవుడు పని చేస్తే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. నమ్మకముగా చేస్తే మెండైన దీవెనలు ఉంటాయి కదా. భయభక్తులతో చేస్తే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. మనం ఏది చేసినా పాస్టర్ గారి కొరకు, పాస్టమ్ గారి కొరకు, ఎవరి కొరకు కాదు నువ్వు చేసేది, దేవుని కొరకు చేయాలి. ఇక్కడ నువ్వే డబ్బులు ఇచ్చినా దేవుని కొరకే మనం చేస్తున్నాం. ఇక్కడ ఏదైనా ప్రతి పని దేవుని కొరకు మనం ఇక్కడ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దేవుని కొరకు వాడబడటానికి నీ మనసులో దేవుడు ఉండాలి, దేవుని పని ఉండాలి. నేనేం చేయాలి, నేను ఎంత ఉపయోగకరంగా ఉండాలి, ఈ మందిరము కొరకు నేను ఏం చేయాలి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని, నా తెలివిని, నా బలాన్ని నేను ఖర్చు చేయాలి. ఖర్చు చేయాలనుకున్నప్పుడు వెనుకాడో, ఖర్చు వచ్చిన భయపడో. ఆ మనసు లేనప్పుడే ఖర్చు వచ్చిన భయపడతావు. ఖర్చు చేయాల్సి వచ్చినటువంటి సమయం వచ్చినప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోతావు. నిలబడినటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, దేవుని కొరకు, దేవుని సేవ కొరకు వారు భూములు అమ్మారు, స్థలాలు అమ్మారు, వారు పొలాలు అమ్మారు, వారు ఉద్యోగాలు విడిచిపెట్టారు. అన్నిటిని విడిచిపెట్టి దేవుని కొరకు వారు వచ్చారు. అవసరమైనప్పుడు దేవుని కొరకు నిలబడాల్సిందే. ఇదే నీ విశ్వాసము, ఇదే దేవుని పట్ల మీరు చూపించవలసిన భక్తి భావాలు అని చెప్పి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. లోకసువార్తలో, లోకసువార్త కాదు, కీర్తన గ్రంథము 16వ కీర్తన 11 వచ్చి చదువుదాం. 16-11 చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఇప్పుడు మనకు సంతోషం ఎక్కడ దొరుకుద్ది? అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? సంతోషం కావాలంటే రావాలి దేవుని సన్నిధికి. మనందరం కూడా చక్కగా దేవుని సన్నిధికి వచ్చి మన దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మనకేమిస్తాడంట? సంతోషం ఇస్తాడు. సంపూర్ణమైన సంతోషమైన ఎందుకు రాశాడంటే, కొన్ని సంతోషాలు తాత్కాలికంగా ఉంటాయి, కొన్ని సంతోషాలు కొద్ది కాలమే ఉంటాయి, కొద్ది సమయం ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ సంతోషం, ఆనందము ఉండదు. అదే దేవుడిచ్చే సంతోషం అయితే సంపూర్ణంగా ఉంటుంది. అదే అందుకే మనందరం కూడా సంపూర్ణమైన సంతోషం నీకు కావాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. మరి ఇంత దైవ సన్నిధిని మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు మనం దేవునితో గడపలేకపోతున్నాం? ఎందుకు మనం దేవుని పాదాలు విడిచిపెట్టి ఎందుకు మనం నిర్లక్ష్యంగా మన జీవితాలు ఎందుకుంటున్నాం? కేవలం సంపూర్ణమైన సంతోషము దైవ సన్నిధిలో మనం దొరుకుతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? నేను దైవ సన్నిధికి ఎప్పుడు నేను వెళ్ళాలా? నేను దైవ సన్నిధిలో ఎప్పుడు కూర్చోవాలా? నేను ఎప్పుడు దేవుని ముఖ దర్శనం చూసుకోవాలా? నేను ఎప్పుడు దేవుని వాక్యాన్ని వినాలా? నేను ఎప్పుడు నా దేవునికి ప్రార్థన విజ్ఞాపనతో నా వినపాలని దేవునికి ఆశ ఉంటుంది కదా. ఆశ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని పాదాల దగ్గర మోకరిల్లిపోతాం అంతే. మరి దావీదు ఏం చేసేవాడంట? పెందల కాడనే వెళ్ళిపోయాడో లేదా? ఆయన రాజు అయి ఉండి, చాలా బిజీ షెడ్యూల్ ఉండి, చాలా పెద్ద ఉద్యోగం అయి ఉండి, బాధ్యత కలిగినవాడు అయి ఉండి ఏం చేసేవాడు? దైవ సన్నిధిని మాత్రం ఇప్పుడు నిర్లక్ష్యము చేసేవాడు. మనం ఎన్నిసార్లు మనకు కాస్త ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చి కదా ఏదైనా కాస్త బిజీగా ఉంటే అసలు దైవ సన్నిధి మర్చిపోతున్నాం మనం. ఎట్లా కుదురుద్దండి ఇవన్నీ? ఏమీ లేనప్పుడు ఏమీ లేవని ఏడుస్తాం. అన్నీ వచ్చిన తర్వాత పాస్టర్ గారు మీరు కూర్చోండి, నా గేదెల పని చూడండి అని కూర్చోబెట్టిందంట ఒక గ్లాసుడు పాలు ఇచ్చి. పాస్టర్ గారు ఏం చేశాడు? ఏమంటే కాస్త పని తగ్గించిన ఆయన చర్చి గడ్డి వరకు ఎప్పుడు పెందలకాడు వచ్చేది అన్నీ చేసేది. ఇప్పుడు పెందలకాడు రాలేకపోతుంది. ఇప్పుడు పాలు తాగుతున్నా, నేను చూస్తున్నాను బాధ అంతా. 2 గేదెల దగ్గర పాలు తీస్తుంది, మేత వేస్తుంది, కడుగుతుంది, తుడుస్తుంది. ఖాళీ లేని మాట వాస్తవం. ఆయన ఖాళీ ఏమన్నాడంట, తెల్లారిపాటికి 2 గేదెలు చచ్చిపోయాయి అంట. ఇక పెందలకాడు వచ్చి కూర్చుందంట దేవుని మందిరంలోకి. అంటే చచ్చిపోవాలా? దేవుని ఆశీర్వాదాలు తీసేసుకోవాలా? మరి ఎందుకు నువ్వు అట్లా దేవుని సన్నిధికి ఎందుకు రావు?
ఎందుకు దేవుని మందిరంతో, ఎందుకు సన్నిహిత సంబంధాలు ఎందుకు పెట్టుకో? కనుక నువ్వు చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు నాకు తీరిక లేదు కాబట్టి వెళ్ళలేకపోతున్నాను, తీరుకుంటా వాళ్ళు వెళ్ళవచ్చుగా. అంటే నీకు తీరిక కావాలన్నమాట. అయితే నీకు కావులో వచ్చే ఏదో చేస్తాడు దేవుడు, కూర్చుంటావు అప్పుడు మేము మూలలే. జాగ్రత్త, నువ్వు నష్టపోవద్దు. నీకు జ్ఞానము కలిగించడానికి ఈ విషయాలన్నీ చెప్పేది. తరువాత దెబ్బ తగిలిన తర్వాత ఏడ్చిన ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడే ఒక ఆమె ప్రార్థన చేశాను. అవి బీపీ షుగర్ ఉందంట, 2 కంటిన్యూగా అవి మందులు వాడుకుంటూ వెళ్తుందంట. 2 సార్లు స్ట్రోక్ వచ్చిందంట. హాస్పిటల్కి వెళితే ఆ బీపీ కంట్రోల్ లేదు, షుగర్ కంట్రోల్ లేదు. కారణం ఏంటంటే బీపీ ఎక్కువ ఉంది, షుగర్ ఎక్కువ ఉంది, ఆమె వేసే డోసు తక్కువ. అనుకుంటుంది నేను షుగర్ బిళ్ళ వాడుతున్నా కదా, హాస్పిటల్కి వెళ్తున్నా కదా అనుకుంటుంది. టెస్ట్ లేకుండా ఉపయోగం ఉండదండి. చాలా జాగ్రత్త. నేను దైవ సన్నిధికి వెళుతున్నాను కదంటే ఉపయోగం ఉండదు. నువ్వు జాగ్రత్తగా దేవుని సన్నిధానం పరిశీలన లేకుండా నువ్వు చేస్తే కొన్ని యాక్సిడెంట్లకి, కొన్ని నష్టాలకి, కొన్ని ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్త. ఎప్పటికప్పుడే నువ్వు వేసే ట్యాబ్లెట్ నీకున్నటువంటి రోగానికి సరిపోతుందా లేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోవాలి. అది చూడాలంటే ఎవరు చూడాలి? డాక్టర్ చూడాలి. నీ భక్తి సరిగ్గా ఉందా లేదని చూడాలంటే ఎవరు చూడాలి? దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చేత. అంటే అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు కదా నువ్వు చూసుకునేది ముఖం. దేవుని వాక్యం అని అద్దం దగ్గరికి వస్తేనే నీ స్థితి ఏంటో అర్థమవుతుంది. నువ్వు సరిగ్గా ఉన్నావో, భక్తి చేస్తున్నావు లేదో అనేటువంటి తెలియజేసేది. అది ఏదో ఊరికే రక్షణ పొంది, లేకపోతే నేను బైబిల్ పట్టుకుని ఆదివారం వచ్చేస్తున్నా, లేకపోతే నేను ఇది పని చేస్తున్నట్టు కుదరదు. అది అన్నీ చేయాలి. బాప్తీసం తీసుకోవాలి, బైబిల్ తీసుకోవాలి, దేవుని మందిరానికి రావాలి, డబ్బులు ఇవ్వాలి, పనులు చేయాలి. అలాగే నీ భక్తి కూడా సరిగ్గానే అదే అంతే. మార్తమ్మ విస్తారమైన పనులు వంట పెట్టుకుని మంచి రుచికర భోజనం పెడితే సరిపోయిందా? ప్రభు ఏమన్నాడు? అసలు ఇది లేకుండా అదేంటమ్మన్నాడా లేదా? భోజనం కావాలి, వంట చేసేవాడు కావాలి, పని చేయాలి, కానీ దేవుని వాక్యం కూడా కావాలి. నేను అదొక్కట్లో ఉంటున్నాను కదా, మిగతా వాళ్ళు చేయొచ్చు కానీ కుదరదు, చేయాల్సిందే. వాక్యాన్ని మనం చెప్తున్నప్పుడు వాక్యానుసారంగా మనం ప్రవర్తించాలి. అవసరమైతే మనమే డబ్బులు ఇవ్వాలి, మనమే పని చేయాలి, అన్నీ మనమే చేయాలి. నీకు ఇచ్చాడు దేవుడు బాధ్యత. నిర్లక్ష్యం ఉండేవాళ్ళు ఉండేవండి, పని చేసేవాళ్ళు పని చేయండి. కుటుంబంలో అందరూ పని చేస్తే, అందరూ డబ్బులు తీసుకొస్తే అసలు మన ఇల్లు ఆగుద్దా? కొడుకులు ఉన్నవాళ్ళు అసలు పట్టుకోగలుగుతావా? చెప్పండి. వాళ్ళు ఎటుపోయిన రోజుకి 3 కొడుకులు వెళ్ళి 3,000 తెచ్చారనుకోండి, రోజుకి నెలకి ఎంత అవుద్ది? 90,000 అవుతాయి. అమ్మునాయనో ఏం చేసుకోవాలి డబ్బులు? కానీ 3 కొడుకులు ఉన్నారు, పనులకి వెళ్తున్నారు. 3 రోజుకి 1000 రూపాయల కంటే ఎక్కువ తాగేస్తున్నారు, ఖర్చు చేస్తున్నారు. ఏంటి సంగతి? రోజు నరకవేగి ఇంట్లో సంతోషం ఉంటుందా? ఉండదండి. అన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. ఒకడు బాగుపడటం, ఒకడు కృంగిపోవటం అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఇది మన చేతగాక మన జీవితాల్లో మనం నష్టపోతున్నాం. జాగ్రత్త. అందుకే దేవుడు వారిని బాగు చేయటానికి, వారి ద్వారా దేవుడు చాలా పని ఉంది భూమి మీద. అందుకే దేవుడు లోకములో ఎవరికి కనిపించుకోకుండా వారికే కనపడుతున్నాడు. వెళ్ళి విశ్వాసత కలిగిన వారికి దేవుడు వారిని బలపరచడానికి 40 దినాలు పట్టిందంట టైం. ఒక్కొక్కరికి దర్శనమిచ్చి వారందరూ కూడా బలపరిచి భూమి మీద వారిని గొప్ప సేవకులుగా దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడంటే నేను బలపరచాలని. ఇక నువ్వు దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా దైవ సన్నిధికి ప్రేమతో నువ్వు రావాలని. హల్లెలూయా. కనుక ఆయన మార్గంలో ఏముందంట? సంపూర్ణ సంతోషము కలిగింది. కీర్తన గ్రంథము 126వ కీర్తన 2వ వచనం చదవండి. త్వరగా తీయాలి. 126వ కీర్తన 2వ వచనం. మనము ఎలా ఉన్నామంట? కళ కలిగిన వారి వల్లే ఉన్నాం. ఎప్పటికప్పుడు మన కళ ఎట్టా ఉందంటే ఇల్లు కడదామని అనుకుంటున్నాం. తెల్లవారిపాటికే నేను ఈసారి గుడి చేసేస్తాను, దుప్పటి కొనుక్కుంటాను, వీళ్ళు పొయ్యిలో పడుకున్నా కానీ రోజు వీళ్ళు తన్నా, నా నిద్ర భంగపరచ, నేనేమైనా పరుషం తక్కువ ఉన్నా, నేనేమైనా తెలుగు తక్కువ ఉన్నా, నేను కూడా ఎందుకు బతకలేను? ఆ రాత్రిపూట తనులు తినేటప్పుడు, ఆ రాత్రిపూట పోట్లాడుకునేటప్పుడు ఆలోచన వస్తుంది. మళ్ళీ తెల్లారి యథావిధికి దులుపుకుని ఇలా రొటీన్గా చాలామంది జీవితాలు ఒక కళలాగా అయిపోతున్నాయి. ఇక్కడి నుంచి నేను మానేస్తాను, ఇక్కడి నుంచి నేను చాలా బ్రహ్మాండ బ్రతుకుతాను అని అంటారు. మళ్ళీ తిరిగి కుక్కదోక వంకరే. కానీ అలాంటి జీవితాలంటే దేవుడు ఎలా మార్చాడంట? వారి నోట హల్లెలూయా. ఆ కళలకంటూ అనేక సంవత్సరాలు వారి జీవితాలు కళగా ఉన్న వారి జీవితాలను దేవుడు ఒక నవ్వుగా దేవుడు మార్చేశాడు.
చదవండి కాస్త. ఏం చేస్తుంది ఇప్పుడు? నాలుక ఆనందగానము. అన్యజనులు. అబ్బా, వీళ్ళు చూడండి ఎందుకు పనికిరారు అనుకునే వాళ్ళు అందరికి పనికి వచ్చేవాళ్ళు అయిపోయారు. వాళ్ళందరికీ ఉపయోగకరమైన వాళ్ళు అయిపోయారు ఈరోజు. వీళ్ళు ఎందుకు పనికిరారండి, ఇది ఈ పని చేసుకోవాలి, ఈ చెప్పులే కుట్టుకోవాలి, లేకపోతే ఈ పని చేసుకోవాలి అనుకున్నారు. ఈరోజు వీళ్ళు చెప్పులు కాదండి, వీళ్ళు దేశాన్ని జ్ఞానం దేవుడు వీరికి ఇచ్చాడు. ఉన్నతమైన జ్ఞానం దేవుడు ఇస్తున్నాడు. పనికిరాని వాడు దేవుడు పనికొచ్చే పాత్రగా దేవుడు చేయగలడు. నీ ఆలోచనలు వేరు, నా ఆలోచన వేరు, దేవుని ఆలోచనలు వేరండి. నిన్ను ఉన్నతమైన శిఖరాల్లో, ఇదిగో నా సేవకుడు కింద కాదు నడవాల్సింది, కారులో తిరగాలి, దేవుని ఆలోచన దేవుడిచ్చాడు. కనుక దేవుని ఉద్దేశాలు అవన్నీ. దేవుని ఉద్దేశాలను మనం ఎవరూ కూడా దాన్ని కొట్టేయటానికి వీలు లేదు. అందుకంటాడు అక్కడ చెప్పే మాట ఏమిటంటే, వీరు ఎప్పటి నుంచో కలగంటున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు? వారి కళ నిజము చేశాడు. వారి నోట ఏముందంట? ఆనందమే, సంతోషమేనంట. నీ జీవితాల్లో దేవుడు ఆనందముగా సంతోషముగా చేయాలనే దేవుని దర్శనము, దేవుని దర్శనము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పాను? చెప్పినోడు తెలవదా? అసలు ఎప్పుడు వదిలిపెడతా పోదామని మేము చూస్తుంటే మళ్ళీ ఎన్ని చెప్పావో అడుగుతారు మమ్మల్ని. మా కూర్చోవటమే పెద్ద బద్ధకం. మళ్ళీ నువ్వు పనులు, బాధ్యతలు, భారాలు ఇవన్నీ చెబితే ఎప్పటికి వస్తావు దేవుని మందిరానికి కదా? ఒక్క మాట చెప్పి క్లోజ్ చేసేస్తాను. చాలా ఉన్నాయి, ఇంకొకటి చెప్తాను. ప్రభువు ఇచ్చినటువంటి కొన్ని తలాంతులను కోల్పోయాడంట. ప్రభువు ఇచ్చిన కొన్ని తలాంతులు ఏమైపోయాడు? తోమ కోల్పోయాడా? సరే, తర్వాత ఇచ్చాడు అనుకోండి, తర్వాత పొందుకున్నాడు. తర్వాత ప్రభు అన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు అన్నాడు. కానీ దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు కదా? అందరినీ దేవుడు వాడుకోవాలని కదా పిలుచుకున్నది. కనుక కొంతమంది దర్శనం కావాలంటాడు, కొంతమంది దర్శనం అవసరం విశ్వాసం అంటాడు, కొంతమంది ఏలు పెట్టి చూడాలంటాడు, అవసరం లేదని నమ్మేశాను అంటాడు. కనుక అందరికీ దేవుడు సహాయమును చేస్తాడు. అందరినీ, ప్రతి ఒక్కరు వారి వారి ఆలోచన బట్టి దేవుడు వారిని దర్శిస్తాడు, దేవుడు వారితో మాట్లాడతాడు కదా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు ఇచ్చినటువంటి కొన్ని తలాంతులు ఏం చేసుకున్నాడంట? పోగొట్టుకున్నాడు. 21వ వచనం చదువుదాం. 21వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపిస్తున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందిడి. మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపములు మీ మీద నిలిచి ఉండునో ఇతరో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. ఎన్ని అధికారాలు, ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావా? సరే, తర్వాత సంపాదించుకునేది వేరు. ముందు ఉద్యోగం వచ్చాడు ముందేగా. ముందు మగపిల్లాడు పుడితే పుట్టినట్టేగా. అది ఆడపిల్ల పుట్టింది అనుకోండి, తర్వాత గుండెలన్నీ ఆ మగపిల్లోడిది కాస్త అది చూసేదాకా ఈడు మగపిల్లోడే, అప్పుడు దాకా గుండె పీకేసినట్టుగా. మగపిల్లోడైతే సంతోషంగా ఉంటుంది, స్వరం వేరుగా ఉంటుంది. ఆడపిల్ల అయితే అప్పుడే తెలుస్తుంది కదా, అత్తగారి స్వరం అప్పుడే తెలుస్తుంది. అంటే అది విశ్వాసులు కాబట్టి పాస్టర్ గారికి ఫోన్ చేసేటప్పుడు అర్థమైపోద్ది, ఓహో ఇది ఆడపిల్ల కాబోలని. కనుక బైబిల్ మనకు బోధిస్తున్నటువంటి పాట ఏమిటంటే, అతని యొక్క జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాల్సిన తాను ఆశీర్వదించేటువంటి దేవుని సన్నిధానంలో లేకుండా అతడు వెలుపలు ఉన్నాడు. అందుకే ఉన్న వారికి దేవుని కృప దొరికింది, వెలుపలు ఉన్న వారికి ఆ కృప ఆలస్యమైంది. దొరకలేదని కదా, ఆలస్యమైంది. అతను ఎప్పుడైతే వస్తాడో దేవుడికి ఇస్తాడు, కానీ ఆలస్యం అవుతుంది. ముందే వెనకే దేవుని యొక్క కృప ఇది. అందుకే దేవుడు నిన్ను ముందు దర్శించాలని దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, నీవు అక్కడ ఉండాలి. అంతేనా? ఆయన అక్కడి నుంచి లేచి ముందు ఎక్కడికి వచ్చాడు? నీ దగ్గరకు వచ్చాడు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు వారిని దర్శిస్తాడు, వారిని ప్రేమిస్తాడు. వారి శ్రమలలో, వారి బాధల్లో దేవుడు వారికి సహాయమును దయచేస్తాడు. వారి దీర్ఘాశమంతులుగా దేవుడు వారిని, వాక్యాలు ఉన్నాయవన్నీ. మనందరం కూడా చక్కగా ఏం చేయాలంటే, దేవుని యొక్క దర్శనం కొరకు మనం ఏం చేయాలి? దైవ సన్నిధికి మనం అందరం కూడా రావాల్సినటువంటి అవసరత మన మీద ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి అధికారము, మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం చదువుదాం.
ఏమంటే కొన్ని తలాంతులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇప్పుడు అవన్నీ ఏం చేస్తున్నాడు? పోగొట్టుకున్నాడా? ఈరోజు నువ్వు పోగొట్టుకునేవాడుగా ఉండొద్దు, నువ్వు పొందుకునేవాడుగా ఉండాలి. అందుకే దేవుడు నిన్ను ఈ స్థలంలోనికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే దూరస్తులైన మనల్ని దేవుడు సమీపస్తులుగా చేసుకున్నాడు. అందరూ దేవుని పిల్లలుగా మారండి, దేవునితో నమ్మకముగా మంచిగా ఉండండి. దేవుడి ఈ వాక్యమును మన ఎన్నికల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తరువాత తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండము. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారే ధన్యులని అతనితో చెప్పాను. అవును నాయనా, దేవుడు మమ్మలను ఏర్పాటు చేసుకుంది ఆయన బిడ్డలుగా ఉండటానికి. మేమైతే అనేక సార్లు నీ దర్శన భాగ్యమును పొందుకునే స్థలానికి దూరంగా ఉంటున్నాం. చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడు దర్శించిన కాలంలో మేము ఈ స్థలంలో ఉండలేకపోతున్నామయ్యా. ఆయన స్థలంలో మేము ఉన్నట్లుగా, మేము ఎప్పుడు ఆయన పాదాలతోనైనా మేము సంబంధాలు కలిగి మేము ఉండేటట్లుగా, మేము ఎప్పుడు కూడా నాయన ఆయనకి వేరుగా మేము లేకుండా ఆయనతో కలిసి మా జీవితాలు ఉండేటట్లుగా మాకు సహాయములను దయచేయండి. ఎందుకనంటే నీవు మమ్మల్ని బలపరిస్తే మేము ఉండగలుగుతామయ్యా. లేకపోతే మేము లోకంలో, పాపంలో, ఆశలో, కోరికలు పడిపోతాం. మీరు మాకు సహాయములను దయచేయమని ఇచ్చిన ప్రతి మాట ప్రభు ఆధ్యాత్మికంగా అందరికీ దీవెనకరముగా అయ్యా, అందరికి ప్రయోజనకరముగా ఈ వాక్యం ఉన్నట్లు సహాయములను దయచేయండి. ఇది ప్రతి సంవత్సరమునైనా మీది పునరుద్ధానం అయిపోయిన తర్వాత చెప్పుకునేటువంటి పాఠాలు ఖచ్చితంగా ప్రభా మేము ప్రతి దానిని జాగ్రత్తగా మేము అర్థం చేసుకుని వాక్యం మాకు ఏదైతే బోధిస్తుందో ఆ ప్రకారమునైనా మేము గ్రహించి నడుచుకునే వారికి ఉన్నట్లు సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.